ఎట్లున్నారులా? మస్తు మస్తులే. ఒకసారి పొట్టలో ఉన్న లిటిల్ బేబీకి కూడా హాయ్ చెప్పేయండి. ఇది బయటకు వచ్చినాక తన ముద్దు ముద్దు మాటలతో మీ అందరికి కూడా హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది అన్నమాట. ఇంకా ప్రజెంట్ నేను క్యారీయింగ్ కనుక నాకు కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు పొద్దున ర్యాండమ్గా మెసేజెస్ స్క్రోల్ చేస్తుంటే ఇదిగోండి ఈ కామెంట్ చూశాను. అక్క, నేను రీసెంట్గా 6th మంత్లోకి ఎంటర్ అయినా, పొట్టపైన ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా, నా టెన్షన్గా ఉంది అనేది మెసేజ్ మీనింగ్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ప్రెగ్నెన్సీ టైంలో పొట్టపైన ఇచ్చింగ్ అనేది చాలా కామనే అండి. బట్ ఫస్ట్ టైం వాళ్ళకు టెన్షన్ ఉంటుంది. నాకు భూమి టైంలో ఇచ్చింగ్ వచ్చినప్పుడు డాక్టర్కి కాల్ చేసి మరీ అడిగాను. అండ్ డాక్టర్ నాకు ఒక 2-3 క్రీమ్స్ కూడా సజెస్ట్ చేసింది ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఇది పెట్టేసుకోమని చెప్పేసి, కొంచెం రిలీఫ్ ఉంటుందని. కానీ ఇండియన్ మామ్స్కి మించిన డాక్టర్స్ ఉంటారా చెప్పండి? మా అమ్మ ఏం సజెస్ట్ చేసిందంటే, టడా, ఏ క్రీమ్ వద్దు, చక్కగా కొబ్బరి నూనె పెట్టుకో, నీకు ఎప్పుడు ఇచ్చింగ్ వస్తే అప్పుడు తీసింద కొబ్బరి నూనె పోయి నీకే మరకలు కావు, నాకు కూడా కాలేదని చెప్పింది మా అమ్మ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొబ్బరి నూనె తలకు మంచిగానే పెట్టుకోవాలి, పొట్టకు పెట్టుకోవాలి, అండ్ తినాలి కూడా. అబ్బా, కొబ్బరి నూనె ఎట్లా తినవక్క అంటారా? 7 రోజులు తినండి, 8వ రోజు కొబ్బరి నూనె ఫుల్ నచ్చుతుంది. అండ్ నా పొట్ట పైన మరకలు లేకుండా ఉండడానికి మాత్రం ఇదే నా సీక్రెట్ అని చెప్తాను నేను. ఇంకా ఇచ్చింగ్ విషయానికి వస్తే పొట్ట పైన ఇచ్చింగ్ కామనే, కానీ కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో అరిపాదాలలో వస్తుందంట. సో అలాంటప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంట. డాక్టర్ నాకు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా. ఓకేనా? ఉంటా మరి, బాయ్ బాయ్.